క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ మీరందరూ క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే సేవ్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ దిస్ వీడియో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ కానివ్వండి, టీఎస్ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ ఆర్ ఈవెన్ CBSE board exams. Okay, so recently announced by the board the answering techniques and marking scheme annamata. So marking scheme ela undali, answering techniques ela undali, this is very very important and board have announced this. So carefully vinandi, parents andarki kuda ee video chala chala important because మీ చైల్డ్ పేపర్ ఎలా కరెక్షన్ జరిగింది, దాంట్లో పేపర్ ఇవాల్యుయేషన్ ఎలా అయింది మీరు కూడా తెలుసుకోవచ్చు. 9th క్లాస్ స్టూడెంట్స్ ఒకవేళ మీరు చూస్తున్నారు అంటే మీరందరూ కూడా కేర్ఫుల్లీ చూడండి. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే కనుక నెక్స్ట్ ఇయర్ మీకు కూడా యూస్ఫుల్ గానే ఉంటుంది. సో చూద్దాం, సిబిఎస్ఈ బోర్డ్ హ్యావ్ అనౌన్స్డ్ ఇట్ ఆల్రెడీ. సో ద సేమ్ థింగ్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్, నాట్ ఓన్లీ ఏపీ అండ్ టీఎస్ స్టేట్ బోర్డ్స్, అదర్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ ఈవెన్ ఐసిఎస్సి బోర్డ్ లో కూడా ఇవి అప్లికేబుల్ అన్నమాట. సేమ్ రూల్స్ అన్నమాట. ఓకే, సో పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది, దాంట్లో మార్క్స్ ఎలా ఇస్తారు, మార్కింగ్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, అది ఒకసారి తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో, ఇట్స్ రియలీ వెరీ ఇంపార్టెంట్. సో పే యువర్ అటెన్షన్. ఫస్ట్ పాయింట్, ఐ విల్ బి టెలింగ్ యూ 8 points which are announced by the board. Okay, so exam board have announced this. So marks will be awarded for every step. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు రాసే ఆన్సర్ లో ప్రతి ఒక్క స్టెప్ కి మార్క్స్ ఉంటుంది. ఒకవేళ యువర్ ఫైనల్ ఆన్సర్ ఇస్ రాంగ్ అనుకోండి, ఎస్పెషల్లీ మ్యాథ్స్ లో. సో మ్యాథ్స్ లో అంత పెద్ద ప్రాసెస్ మీరు చేస్తారు కానీ లాస్ట్ లో దట్ ఆన్సర్ ఇస్ రాంగ్, దెన్ ఇఫ్ యూ హ్యావ్ రిటన్ ద ఫార్ములా కరెక్ట్లీ, స్టెప్స్ కరెక్ట్లీ ఆర్ ఈవెన్ ఫ్యాక్ట్స్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్, ఫ్యాక్ట్స్ సరిగా రాశారు కానీ లాస్ట్ లో మీకు ఆన్సర్ కరెక్ట్ గా రాలేదు ఫిజిక్స్ కెమిస్ట్రీలో, then also you will be given marks. This is a rule. Okay, so you will be given marks for all these steps. Okay, please remember this. Tarvata second point ఏంటంటే సింపుల్ లాజికల్ రిలవెంట్ ఆన్సరింగ్. ఎస్పెషల్లీ మీరు 1 mark questions and 2 mark questions రాసినప్పుడు, సో 1 mark 2 mark questions రాసినప్పుడు సింపుల్ గా ఆన్సర్ రాయండి, టు ది పాయింట్ ఆన్సర్ రాయాలి, మరీ లెందీగా ఎలాబరేట్ చేసి రాయకూడదు. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్. థర్డ్ వన్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో ది వర్డ్ లిమిట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజెస్ ఆర్ సోషల్ పేపర్. సోషల్ పేపర్ లో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది వర్డ్ లిమిట్. ఓకే, సో వర్డ్ లిమిట్ సరిగా ఉండాలి. నెవర్ రైట్ ఎక్స్ట్రా థింగ్స్, స్టోరీస్ రాయడం అవసరం లేదు నాన్న. ఓకే, సో మనం లైక్ లెందీగా 2-3 pages ఫిల్ చేసి ఆన్సర్ అస్సలు రాయకూడదు. వర్డ్ లిమిట్, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్ రాస్తారు కదా లాంగ్వేజెస్ లో, సో లెటర్ రైటింగ్ రాసినప్పుడు 120 to 150 words మినిమం రాయాలి, మరీ లెస్ వర్డ్స్ కూడా రాయకూడదు. ఓకే, లెటర్ రైటింగ్ మినిమం 1 to 1.5 page రాయాలి, కానీ మీరు హాఫ్ పేజ్ రాసిస్తే అది కూడా సరిపోవు, అంటే 18 to 22 sentences. సో ప్రతి ఒక్క ఆన్సర్ కి డిపెండింగ్ ఆన్ ద మార్క్స్ దేర్ ఆర్ వర్డ్ లిమిట్. ఓకే, సో ఆ వర్డ్స్ లిమిట్ ని మీరు ఫాలో అవ్వాలి. అది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇంకొక నెక్స్ట్ పాయింట్ అనౌన్స్డ్ బై ద బోర్డ్ ఏంటంటే ఎక్స్ట్రా మార్క్స్ విల్ బి గివెన్ ఫర్ డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ఫర్ సబ్జెక్ట్స్ లైక్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ అప్పుడప్పుడు. సో ఫ్లో చార్ట్స్ రాయండి. ఇఫ్ యూ ప్రెజెంట్ యువర్ ఆన్సర్ యూజింగ్ ఫ్లో చార్ట్స్ యూ విల్ డెఫినెట్లీ బి గివెన్ ఎక్స్ట్రా మార్క్స్ అన్నమాట. క్వశ్చన్ లో డయాగ్రామ్స్ అడిగినా అడగకపోయినా ఆల్వేస్ డ్రా ద రిలేటెడ్ డయాగ్రామ్స్, ఎస్పెషల్లీ బయోలో. సో బయాలజీలో డయాగ్రామ్స్ అడగకపోయినా మీరు డయాగ్రామ్ డ్రా చేయండి. ఓకే, సో అప్పుడప్పుడు చిన్న డయాగ్రామ్, సపోజ్ అమీబా న్యూట్రిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 4 marks లో డయాగ్రామ్ అడగరు, డ్రా ది డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ రిలేటెడ్ డయాగ్రామ్ ఉంది కాబట్టి మీరు రిలేటెడ్ డయాగ్రామ్ ఖచ్చితంగా డ్రా చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఫ్లో చార్ట్స్ అండ్ డయాగ్రామ్స్ చెప్పాను కదా, మీకు ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ బయాలజీలో ఫ్లో చార్ట్స్ కావాలంటే నాకు చెప్పండి కమెంట్ బాక్స్ లో, నేను వెరీ సూన్ ఆ వీడియో కూడా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నీట్ రైటింగ్ అండ్ ఆర్గనైజ్డ్ ఆన్సర్. అంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ పేపర్ ప్రెజెంటేషన్. ప్లీజ్ రిమెంబర్, సపోజ్ మీకు 80 marks వస్తుంది, మీ ప్రెజెంటేషన్ ఒకవేళ చాలా నీట్ గా, చాలా బ్యూటిఫుల్ గా, మంచిగా ఉంది అనుకోండి, యూ మే గెట్ సమ్ ఎక్స్ట్రా మార్క్స్.
examiners always consider the neat writing, organized, good paper presentation. Okay, so they consider that. అంటే డైరెక్ట్ గా మరి ఇట్లా ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వరు, బట్ సపోజ్ లైక్ 80 మార్క్స్ వస్తుంది, సమ్ హౌ హోల్ పేపర్ లో మీకు 85 వచ్చేస్తుంది ఇఫ్ యూ హ్యావ్ గుడ్ పేపర్ ప్రెజెంటేషన్. పేపర్ ప్రెజెంటేషన్ మంచిగా లేదనుకోండి, 90 వచ్చినప్పుడు కూడా అట్లా గిజిబిజిగా క్లమ్జీగా మీరు రాస్తే యూ మే గెట్ 85 ఆల్సో. సో పేపర్ ప్రెజెంటేషన్ ఒక 5 మార్క్స్ డిఫరెన్స్ ఇటు అటు చేసేస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఎవ్రీ ఎగ్జామినర్ దే కన్సిడర్ గుడ్ రైటింగ్. అంటే హ్యాండ్ రైటింగ్ బాగాలేదు మ్యామ్ ఏం చేయాలంటే, హ్యాండ్ రైటింగ్ తో సంబంధం లేదు. మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా మీరు నీట్ గా రాస్తే దాట్ ఈస్ ఇంపార్టెంట్. నీట్ గా రాయాలి. ఓకే, హ్యాండ్ రైటింగ్ పర్వాలేదు నాన్న, ప్రెజెంటేషన్ నీట్ గా ఉండాలి. పేపర్ ప్రెజెంటేషన్ మీద నేను వీడియోస్ కూడా చేశాను, ఒకసారి చూడండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. క్వశ్చన్ లో ఏమి అడిగారు, జస్టిఫై ది ఆన్సర్, రీజన్స్ రాయండి, డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ క్లియర్ గా డిఫరెన్షియేట్ చేసినప్పుడు మీరు ఇట్లా కాలం డ్రా చేసి 2 డిఫరెంట్ కాలం డ్రా చేసి కాంట్రాస్ట్ ఆపోజిట్ పాయింట్స్ రాయాలన్నమాట హెడింగ్ పెట్టుకొని. కానీ డిఫరెన్షియేట్ అడిగినప్పుడు మీరు ఇట్లా పారాగ్రాఫ్ రాసిస్తే మీకు మార్క్ ఇవ్వరు. అర్థమవుతుందా? సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎలాబొరేట్ అంటే కొంచెం క్లియర్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో చూడండి వాట్ ద క్వశ్చన్ ఇస్ డిమాండింగ్. ఓకే, అండ్ రైట్ అకార్డింగ్ టు దాట్. ఇంకొకటి ఏంటంటే ఫార్మాట్ యువర్ ఆన్సర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీ ఆన్సర్ ని మీరు ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ ఏంటి? ప్రతి ఒక్క ఆన్సర్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగులో వీ హ్యావ్ క్రియేటివ్ రైటింగ్, అక్కడ ఫార్మాట్ ఎలాగో ఉంటుందిలే. అంటే లెటర్ రైటింగ్ కి ఫార్మాట్, పోస్టర్ రైటింగ్ కి ఫార్మాట్. ఓకే, ప్రతి ఒక్క క్రియేటివ్ రైటింగ్ కి ఫార్మాట్. కానీ వాట్ అబౌట్ ది నార్మల్ క్వశ్చన్ ఆన్సర్స్? ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీలో, మ్యాథ్స్ లో, బయాలజీలో, సోషల్ లో, సో అక్కడ యూ హ్యావ్ టు ఫాలో దిస్. ఇంట్రొడక్షన్ రాయండి. ఓకే, ప్రతి ఒక్క ఆన్సర్ ఎస్పెషల్లీ 4 మార్క్స్ అండ్ 6 మార్క్స్ 8 మార్క్స్ ఎస్ఏ ఆన్సర్స్. ఓకే, దాంట్లో ఇట్లా డైరెక్ట్ గా డోంట్ స్టార్ట్ విత్ ద ఆన్సర్ అండ్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాయడం. ప్లీజ్ డోంట్ డూ దాట్. పాయింట్ వైజ్ రాయాలి. పాయింట్ వైజ్ లో కూడా 3 డిఫరెంట్ పార్ట్స్ లో మీ ఆన్సర్ డివైడ్ అయి ఉండాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయండి, 2-3 పాయింట్స్, 2-3 లైన్స్ తో కూడా రాయొచ్చు. ఇంట్రడక్షన్ పాయింట్ లో లేకపోయినా నో ప్రాబ్లం. బాడీ ఆఫ్ యువర్ ఆన్సర్ షుడ్ బి ఇన్ పాయింట్స్. బాడీ ఆఫ్ ది ఆన్సర్ లో రిలేటెడ్ డయాగ్రామ్ ఉంటే అది ఖచ్చితంగా డ్రా చేయండి. కన్క్లూజన్ రాయాలి. లాస్ట్ లో 2-3 లైన్ కన్క్లూజన్ రాసేయండి. సో దట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ఆన్సర్. ఎప్పుడైతే మీరు ఆన్సర్ రాస్తున్నారో ఈ ఫార్మాట్ లో రాయండి. స్టార్ట్ డెవలపింగ్ దిస్ హ్యాబిట్. ఓకే, ఇప్పుడు 3 months లో యూ హ్యావ్ టు డెవలప్ దిస్ హ్యాబిట్. లాస్ట్ పాయింట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సూపర్ ఇంపార్టెంట్, అది ఏంటంటే మార్క్స్ అలాట్మెంట్. మార్క్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే, సో ఎలా మార్క్స్ మీకు ఇస్తారంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్ క్వశ్చన్స్ అడిగినప్పుడు డబుల్ ది మార్క్స్ ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ 2. సో యువర్ పాయింట్ షుడ్ బి 4. అంటే 2 మార్క్స్ కి 4 పాయింట్స్, 4 మార్క్స్ కి 8 పాయింట్స్. ఆల్వేస్ రైట్ ద పాయింట్స్ డబుల్ ఆఫ్ యువర్ మార్క్స్. ఓకే, సో 2 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా 4 పాయింట్స్ రాయాలి. 4 మార్క్ క్వశ్చన్స్ ఖచ్చితంగా 8 to 10 పాయింట్స్ రాయాలన్నమాట. ఓకే, 6 మార్క్స్ అంటే టీఎస్ స్టూడెంట్స్ కి 6 మార్క్స్, ఏపీ స్టూడెంట్స్ కి 8 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారు కదా ఎస్ఏ ఆన్సర్ లో. సో మినిమం 1 to 1.5 పేజ్ రాయడం. దిస్ ఇస్ ద రూల్ అన్నమాట. ఇప్పుడు 8 మార్క్ క్వశ్చన్ మీరు హాఫ్ పేజ్ లో రాసేస్తే మీకు మార్క్స్ ఇవ్వరు. ఓకే, సో డిపెండింగ్ ఆన్ ది మార్క్స్ యువర్ ఆన్సర్ ఆర్ పాయింట్స్ రైటింగ్ షుడ్ బి దేర్ అన్నమాట. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 6 మార్క్స్ లో టీఎస్ స్టూడెంట్స్ కి అప్పుడప్పుడు డయాగ్రామ్స్ అడుగుతారు. బయాలజీలో సపోజ్ డయాగ్రామ్స్ అడిగినప్పుడు సపోజ్ న్యూరాన్ డయాగ్రామ్ 6 మార్క్స్ లో ఓన్లీ న్యూరాన్ డయాగ్రామ్ డ్రా చేసేస్తే 6 మార్క్స్ ఇస్తారా? ఇవ్వరు. న్యూరాన్ డయాగ్రామ్స్ లో 6 మార్క్స్ లో అడిగినప్పుడు 4 మార్క్స్ లో అడిగితే ఓన్లీ డయాగ్రామ్ రాయొచ్చు. కానీ క్వశ్చన్స్ డయాగ్రామ్స్ ఎప్పుడైతే 6 మార్క్స్ లో అడుగుతున్నారో దాని రిలేటెడ్ దానికి సంబంధించిన పాయింట్స్ కూడా రాయండి. డ్రా ద డయాగ్రామ్ అండ్ రైట్ ద పాయింట్స్. ఓకే, సో మార్కింగ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్. అంటే నంబర్ ఆఫ్ పాయింట్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది మార్క్స్. అంటే సేమ్ క్వశ్చన్ 2 మార్క్స్ లో అడగొచ్చు, 4 మార్క్స్ లో అడగొచ్చు. సేమ్ క్వశ్చన్ మీరు 2 మార్క్స్ లో ఎలా రాస్తారు? సింపుల్ గా టు ది పాయింట్ రాస్తారు షార్ట్ గా. 4 మార్క్స్ లో దాన్ని 8 పాయింట్స్ లో రాస్తారు.
So marks, always see how much is the marks. Okay, so remember all these points. These all points are super important. These are announced by the board. So మీరు చూడండి, ఇలానే ప్రిపేర్ అవ్వండి, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్ రిలేటెడ్ టిప్స్ అండ్ ఎగ్జామ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్, ఎగ్జామ్ డేట్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఆర్ ఎగ్జామ్ రిలేటెడ్ ఎనీ లేటెస్ట్ అప్డేట్ బై ది బోర్డ్, we will be notifying you in this particular channel. So channel ni subscribe cheyandi and share this video with all your 10th class buddies. Bye bye, see you in another video.